డి రమేష్ చనిపోవటం జరిగింది. రాత్రి అంతా కూడా ఇవాళ పోస్ట్ మార్టం చేసేసి చిట్టనాడు సిమెంట్ వారిని సరిగా స్పందించకపోతే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు, నాయకులు, వైఎస్ఆర్ పార్టీ, తెలుగుదేశం ఇద్దరు నాయకులు కూడా ఆ బాబు చిన్న వయసులోనే చనిపోయాడు కాబట్టి ఫ్యామిలీ కూడా చాలా పూర్ ఫ్యామిలీ కాబట్టి చిన్నపిల్లలతో ఉన్నటువంటి ఫ్యామిలీ కాబట్టి వాళ్ళందరూ కూడా ఇవాళ చిట్టినాడు సిమెంట్కి వచ్చేసి ధర్నా చేసేసి వారి కోసం పోరాటం చేసేసి ప్రయత్నం చేయగా అందరూ కలిసి ప్రయత్నం చేయగా చిట్టినాడు సిమెంట్ మేనేజ్మెంట్ వారు 30 లక్షలు పాప ఫ్యామిలీకి పరిహారంగా ఇవ్వటం జరిగింది. 1 లక్ష రూపాయలు అంత్యక్రియల కోసం ఇవ్వటం జరిగింది. కాబట్టి మేనేజ్మెంట్ వారికి కూడా గ్రామ ప్రజల తరఫున, నాయకుల తరఫున, వాళ్ళ కుటుంబ సభ్యుల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయన ఫ్యాక్టరీలో పనికి వచ్చి చనిపోవడం వలన పెద్ద మనుషులు అందరూ రిక్వెస్ట్ చేయడం వలన 30 లక్షల రూపాయలు పరిహారంగా ఇవ్వడానికి మేము అంగీకార పత్రం రాసుకున్నాం. అట్లాగే ఈ దహన సంస్కారానికి 1 లక్ష రూపాయలు కూడా ఇస్తున్నట్టుగా మేము అంగీకార పత్రంలో రాసాము. థ్యాంక్ యూ వెరీ మచ్. తను బతకాలి, వాళ్ళిద్దరు షుగర్ పేషెంట్లే. వాళ్ళు తను బతకాలంటే వాళ్ళకి ఏదో ఒక ఆధారం చేయమని మేము అడుగుతున్నాం. నిన్నటి నుండి వాళ్ళ దాకా 24 గంటలు గడిచినా వాళ్ళు ఏం మాట్లాడకుండా మెలకుండా ఉన్నారు. పొద్దున్నుండి మేము చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు వచ్చి కళ్ళు తిరుగుతున్నాయని అంటే ఇవాళ రేపు పాడెక్కేవాడు ఆయనకి అంతుంటే వాడు 200 జీవితం పోయింది. వాడు పిల్లలు ఏం కావాలా, వాళ్ళు ఏం కావాలి, ఒకరోజు అయితే ఏడ్చి మెలకుండా ఉంటారు. వాడు పిల్లలు ఎవరు చూడాలా, ఆ పిల్లల్ని ఎవరు చూడాలా? ఇవాళ తల్లిదండ్రులు లేని పిల్లలు ఎట్లున్నారు అందరికీ తెలుసు కదా. అది మనసులో పెట్టుకొని ఆ పిల్లలకి ఏదో ఒక ఆధారం చేయమని వేడుకుంటున్నాం. కాళ్ళు పట్టుకుంటున్నాం. మీ కూతురు అనుకోండి, మీ చెల్లెలు అనుకోండి, మీ తోడుకుంటుడు అనుకోండి, ఆ పసిపిల్లలిద్దరికి తనకి న్యాయం చేయమని కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్నాం. వాడు మీరు ఎంత ఇచ్చినా మాకు తిరిగి రాడు. వాడు బతుకుంటే అంతకంతకు మేము సంపాదించుకోగలం. వాడైతే మాకు తిరిగి రాలేడు. వాడు పోయినా కానీ వాడు పిల్లల భవిష్యత్తు అన్నా మీ మనసులో పెట్టుకొని వాళ్ళ పసిపిల్లలకి ఏదో సాయం చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాడు మీరు ఎంత ఇచ్చినా మాకు తిరిగి రాడు. ఆ పిల్లల్ని మీ దృష్టిలో పెట్టుకొని మీ తోడబుట్టిన చెల్లెల్లాగా భావించి తల్లిదండ్రులు లేని ఆ పిల్లని మీ సొంత చెల్లెలు అనుకోండి, మీ కుటుంబ సభ్యులలో ఒక సభ్యురాలు అనుకొని తనకు న్యాయం చేయమని మరి వేడుకుంటున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.